బాబు పాలన 2 ఏళ్ల పాలనంతా అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి అంటూ డిఎస్సి స్కామ్పై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని సజ్జల డిమాండ్. వైసీపీ శ్రేణులపై టీడీపీ మూక దాడులు. నిధులు లేవు అయినా హామీలు అమలు చేశామంటూ 2 ఏళ్ల విజయోత్సవ సభలో చంద్రబాబు గారు మాట్లాడింది కూడా సాక్షి ప్రచురించింది. ముందుగా ఒక్కొక్క అంశం మీదకి ప్రస్తావన వెళదాం. ముందుగా జోగి రమేష్ గారు చెప్పండి, మీకేమనిపించింది? విధ్వంసం నుంచి వికాసం వైపు ఒక్క అడుగు వేస్తూ వస్తున్నామని చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి? కొమ్మినేని గారు నమస్కారం. 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 పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. సార్ మాట్లాడండి ప్లీజ్. కొమ్మినేని గారు, కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. నిన్న జరిగిన కార్యక్రమాలు మీరు చూసుంటారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మా ప్రభుత్వం ఏదో 2 ఏళ్ల పరిపాలనలో చాలా అద్భుతమైన విజయాలు చేసిందని చెప్పేసి తిరుమల వెంకన్న సన్నిధిలో వెంకన్న సాక్షిగా తిరుపతిలో జరిగిన అబద్ధాలను చూసాం, వాళ్ళు చెప్తున్న మోసాలను చూసాం. 2 సంవత్సరాల పరిపాలనకి సంబంధించి వాళ్ళు ఏదో సూపర్ 6 అమలు చేశామని చెప్పేసి తిరుమల వెంకన్నని నమ్మించే విధంగా మాట్లాడిన మాటలు అక్కడ వెంకన్న సాక్షిగా తిరుమల వెంకన్నని ఏ విధంగా వాళ్ళు ఆయన సమక్షంలో అబద్ధాలు చెప్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే సూపర్ 6 సంగతి దేవుడెరుగు చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇచ్చిన పథకాలన్నా ఇవ్వు అని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనకి నిరసనగా కొన్ని లక్షల మంది రోడ్లెక్కి కదం తొక్కిన పరిస్థితులు మీరు చూశారు. ఎందుకంటే సూపర్ 6 అట్రప్లాప్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ పథకం కూడా అమలు జరగట్లేదు. కానీ మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలన్నా మాకివ్వు, మాకివ్వు, నువ్వు పెడతానన్నా మా బిర్యానీ కానీ లేకపోతే చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మా కడుపు నిండా పెట్టిన భోజనం అన్నా ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటకు వచ్చి నిందించిన పరిస్థితులు. ఒక వర్గం కాదు కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటుకి ఒక వర్గం కాదు సార్, రైతన్నలందరూ కూడా బయటకు వచ్చి అంటే అట్లా కాదు రమేష్ గారు ఒక చిన్న విన్నపం చెప్పండి. అదేమంటే ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క దీని మీద మాట్లాడతాను. ఆయన చంద్రబాబు గారి స్పీచ్, తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, తర్వాత మీరు నిర్వహించినటువంటి వెన్నుపోటు కార్యక్రమం, అలాగే గొడ్డలి అన్నదానికి మీరంతా కౌంటర్ ఇవ్వగలుగుతున్నారు, వెన్నుపోటు పార్టీ అన్నదానికి కౌంటర్ ఇవ్వగలుగుతున్నారా లేదా, ఇవన్నీ 1 by 1 వెళ్దాం. ప్రస్తుతం ఆయన నిజం చెప్పారా అసత్యాలు చెప్పారా? విధ్వంసం నుంచి వికాసం వైపు అని చంద్రబాబు గారు ఉపన్యాసం ఇచ్చారు, అట్లాగే విజ్ఞతతోటి ఓటేశారని కూడా అన్నారు. సో నిజంగా విధ్వంసం ఏది, వికాసం ఏది? మీ హయాంలో ఏం జరిగింది, చంద్రబాబు గారి హయాంలో ఏం జరుగుతుంది? విధ్వంసం అన్నది డైలాగా, నిజంగా జరిగిందా? ఎప్పుడు విధ్వంసం జరిగింది? మీ జగన్ గారి టైంలోనా, చంద్రబాబు గారి టైంలోనా? అది క్లారిటీగా ఒక్కొక్క అంశం మీదుగా వెళదాం. రమేష్ గారు. కొమ్మినేని గారు, అసలు ఈ రాష్ట్రానికి పట్టిన విధ్వంసమే, వినాశకమే 31 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పొడిచిన వెన్నుపోటుతోనే స్టార్ట్ అయింది సార్. ఇదేమి కొత్తగా విధ్వంసం ఏమి ఈ రాష్ట్రంలో స్టార్ట్ అవ్వాల. 31 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడే స్టార్ట్ అయిన ఈ విధ్వంస కాండ కొత్తగా మళ్ళీ 2 సంవత్సరాల క్రితం ప్రజలను నమ్మించి మోసం చేసి 3 పార్టీలు కూడా, ఒక పక్కన చంద్రబాబు నాయుడు, ఒక పక్కన పవన్ కళ్యాణ్, ఒక పక్కన బీజేపీ పార్టీ నమ్మించి మోసం చేసి ఈరోజు విధ్వంసం కాదండి, ప్రతి ఇంటిని కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి.
5 కోట్ల మంది ప్రజలని నమ్మించి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న పరిస్థితికి నిదర్శనమే నిన్న నిరసనకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన పరిస్థితులు. వీళ్ళేదో వికాసం కాదండి, ఇది ప్రతి ఇంటిలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంతోషంగా ఉన్న కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలై ఈరోజు చంద్రబాబు నాయుడు మొన్న చెప్పిన అబద్ధాలకి మోసాలకి నమ్మి ఈరోజు వినాశనమైన పరిస్థితుల్లోనే నిన్న జరిగిన చంద్రబాబు అంటే ఒకటే కొమ్మినేని గారు, నిన్న జనం చెప్తున్న మాట ఏంటంటే 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు పోవాలి, మరలా జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముందు ఆయనే కావాలని చెప్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఒక్కసారి. రైట్. ఈ ఎల్లో మీడియా ఎట్లాగూ చెప్పలేదు, ఎల్లో మీడియా ఎట్లాగూ వాళ్ళని ప్రశ్నించలేదు. పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాడు కాబట్టి మాట్లాడలేడు. ప్రజలు మొత్తం కూడా బయటకు వచ్చి ఎవరికీ కూడా దడవకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడిని వద్దు అని చెప్తా ఉన్నారంటే ఏ విధంగా ఆర్థిక విధ్వంసం ప్రతి కుటుంబంలో జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు మీరు. రైట్. మళ్ళీ మాట్లాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక వద్దు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వెళదాం. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, అట్లాగే లోకేష్ గారి వ్యాఖ్యలు, జగన్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారా లేదా, అలాగే ఈ ఇష్యూస్ అన్నిటి మీద వెళదాం. ముందుగా మన పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి, చంద్రబాబు గారి స్పీచ్ కానీ ఓవరాల్గా జోష్ కనిపించిందా తిరుపతి అక్కడ సభలో కానీ బయట కానీ? అలాగే విధ్వంసం అని పదే చెప్పడం ద్వారా చంద్రబాబు గారు వాస్తవాలని చెబుతున్నట్ల వక్రీకరిస్తున్నట్ల, ఏది విధ్వంసం ఏది వికాసం? పురుషోత్తమ రెడ్డి గారు. కొమ్మినేని గారు, బేసిక్గా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక మంచి అవకాశం. 2 ఏళ్లు పూర్తయిన సందర్భాల్లో వారు చేసిన ప్రయత్నాల్ని, చేయలేకపోయిన దానికి కారణాలని విశ్లేషించి ప్రజలకు కన్విన్స్ చేసే పద్ధతిలో చేస్తే అది డెమోక్రసీ అవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆత్మస్థుతి పరనింద చేసేదానికి మళ్ళీ ప్రయత్నం చేసినారు. విధ్వంసం అనే పాయింట్ కాడ నిలబడదాం. విధ్వంసం అంటే మాటలు అవి పక్కన పెడితే లెక్కలు చూద్దాం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదటి నెల, ఫైనాన్షియర్ మొదటి నెలలో చేసిన అప్పు ఎంత? 10,000 కోట్లు. కొమ్మినేని గారు, మొత్తం ఖర్చు 23,000 కోట్లు ఖర్చు పెడితే 12,000 కోట్లు ఆదాయం, 10,000 కోట్ల రూపాయల అప్పు. అంటే మీ పరిపాలనలో సగానికి సగం అప్పు చేస్తే తప్ప నెల గడవని పరిస్థితి వచ్చింది. ఇది ఆర్థిక విధ్వంసం అంటారా లేదా ముందడుగు అంటారా అని ప్రభుత్వం చెప్పాలి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే మొత్తం ఈ సంవత్సర కాలంలో 76,000 కోట్ల రూపాయలు అప్పు తేవాలని మీరు బడ్జెట్ లో ప్రతిపాదించారు. 12 నెలల కాలానికి మొదటి నెలలోనే 10,000 కోట్లు అప్పు చేసినారు. ఈ లెక్కన మీరు 1,20,000 కోట్లు అప్పు చేయరని గ్యారంటీ ఉంది. 70,000 కోట్లు ఎక్కడ, 1,20,000 కోట్లు ఎక్కడ? ఇది మొదటి అంశం. రెండో అంశం అత్యంత కీలకమైంది, విధ్వంసం అనే పదాలు వాడుతున్నారు కాబట్టి కొమ్మినేని గారు బడ్జెట్ లో ఆర్థిక లోటు ఎంత ఉంటుందని అంచనా వేశారంటే 12 నెలల కాలానికి దాదాపు